ஹாய் ஹலோ வெல்கம் பேக் டு அவர் சேனல். நான் உங்கள் தமிழ் பண்ணும். இன்றைக்கி ரெசிபி என்னென்னா, தக்காளி வச்சு இன்றைக்கி కారం தான் வைக்க పోం. టొమాటో పికిల్ రెసిపీ. ఈరోజు టొమాటో పికిల్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే కేజీ 10 రూపీస్కి వచ్చేసింది కాబట్టి, అండ్ ఒక షాప్ వాళ్ళు మనకి బల్క్ ఆర్డర్ ఇచ్చారనమాట టొమాటో పికిల్ చేసి పెట్టమని. సో దానికి ఈరోజు మనం టొమాటో పికిల్ చేయబోతున్నాం. ఫస్ట్ దానికి మనం మంచిగా మార్కెట్ నుంచి ఫ్రెష్ టొమాటోస్ తీసుకొచ్చి దాన్ని మంచిగా క్లీన్ చేసి అలా ఒక డ్రై క్లాత్ మీద ஆறவேయాలన్నమాట. தக்காளி வாங்கிட்டு வந்து கழுவி நல்லா அந்த கிளாத்தில் ட்ரை ஆன பின்னாடி அப்புறமே நல்லா பீஸ் கட் பண்ணிக்க. குட்டி குட்டி பீஸாக இல்லாமல் 4 ఆఫ్ பண்ணாவே போதும். 4 పీసెస్ కట్ చేసుకోవాలి. అండ్ దానికి సరిపడా చింతపండులో కూడా తొక్కలు ఏం లేకుండా చింతపండు మాత్రం ఉండేలా తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకే, 1 kg ఆఫ్ చింతపండు వరకు పికిల్కి మనం వేయాలన్నమాట. సో అది మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు తీసుకున్న 6 to 7 kgs ఆఫ్ టొమాటోస్ని పీసెస్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అంటే ఇది 6 to 7 kgs ఉండడం వల్ల నార్మల్ అంత చిన్న ఊకే కడాయి పెట్టి కిచెన్లో చేయాలంటే చాలా కష్టం. సో ఇంట్లో ఆల్రెడీ పెద్ద కడాయి ఉంది కాబట్టి అందులో చేద్దామని ప్లాన్ చేసాం. ఫస్ట్ సాల్ట్ని లైట్గా హీట్ చేసుకోవాలి. அப்புறமேல கட் பண்ணி வச்ச தக்காளி இந்த பெரிய கடாயில் போட்டு நல்லா வறுக்கணும். టొమాటోస్ అన్నీ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. இப்போதான் எங்கள் வீடியோஸ் ஃபஸ்ட் டைம் பார்க்குறீங்கன்னா டெஃபினட்டாக லைக், ஷேர் அண்ட் சப்ஸ்கிரைப் பண்ணுங்க டெஃபினட்டாக. அண்ட் இந்த பிக்கலுக்கு தேவையான கார்லிக் கூட எடுத்து வச்சுக்கணும், ஒரு கைப்பிடி ஆகும். 10 ఎల్లిగడ్డలు తీసుకుని అది ఒలుచుకొని ఉంచుకోవాలి. అంతలోపు మనం టొమాటో ఉడికిపోయిందనమాట. ఇంకా అందులో యాడ్ చేసేవి మెంతులు, ఆవాలు అవన్నీ మనం కొంచెమే క్వాంటిటీ కాబట్టి మనం కిచెన్లోనే చిన్న కడాయిలో వేంపుకోవాలి. మంచిగా డీప్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం చల్లారాక మనం మిక్సీ పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇందాక మనం ఉడకబెట్టిన టొమాటోస్ని ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. தக்காளி எடுத்து அதில் நம்ம எடுத்து வச்சு அந்த గార్లిక్ యాడ్ பண்ணிக்கணும். అப்புறమేలే ఉప్పు, కారం, ఇంకా మనం పెట్టుకున్న మెంతులు, ఆవాలు అవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవడమే. இந்த மாதிரி வெஜ் அண்ட் நான்வெஜ் பிக்கிள்ஸ்க்கு யாருக்காச்சும் வேணும்னா டெஃபினட்டாக எங்களுக்கு மெசேஜ் பண்ணுங்கள். இன்ஸ்டாகிராமில் ஒரு யூடியூப்பில் வி டெஃபினெட்லி சென்ட் யூ. எந்த குவான்டிட்டி எவ்வளோ குவான்டிட்டி வேணும்னா அவ்வளோ குவான்டிட்டியில் நாங்கள் செஞ்சுட்டு ரெடியாக இருக்கோம். அண்ட் இஃப் யூ வாண்ட் யூ கேன் ஆர்டர். అండ్ పోన తడవ పన్న షాంపూ కూడా నల్ల రెస్పాన్స్ இருந்துச்சு. పోయినసారి చాలా మంది అడిగిరు, కానీ దాన్ని ఇంకా ప్రాసెస్ చేయలేదు, కంటైనర్స్ లేక పెట్టి ఉంచాము. సో షాంపూ ఆர்டர்ஸ் கூட ఇంకా ஸ்டார்ட் చేయాలి அన్నమాట. சరిపోతుంది. ஸோ டேஸ்ட் பார்த்து எது கம்மியாக ஆகுதோ நம்மளுக்கு தெரியும். ஸோ அப்படி యాడ్ பண்ணிக்கிட்டு முடிச்சிடணும். ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దానికి తాలింపు వేయాలి. తాలింపుకి మనం ఫస్ట్ కడాయిలో నూనె పోసుకొని అందులో తాలింపు గింజలు, ఆవాలు అవన్నీ వేసుకోవాలన్నమాట. వేసాక చిట్పట్ అన్నాక అందులో కొంచెం జీలకర్ర అండ్ సమ్ గార్లిక్ స్మెల్ కోసం. గార్లిక్ వేసే స్మెల్ బాగా వస్తుంది. తర్వాత రెడ్ చిల్లీ కొంచెం అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. చిట్ అంటే అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక మనం చేసి పెట్టుకున్న టొమాటో పికిల్ అందులో వేసుకొని అలా ఇలా తిప్పేసి వస్తే మన టొమాటో పికిల్ రెడీ. ఆయిల్ పైన తేలేంతవరకు మనం అందులో కడాయిలో వేసి తిప్పాలన్నమాట. ఆయిల్ పైకి తేలేసరికి తీసేసేయాలి. అండ్ నెక్స్ట్ డే మనం ప్యాకింగ్కి రెడీ అయిపోయాం. అండ్ ఇప్పుడు ఈ పికిల్ని 250 grams కింద ప్యాక్ చేస్తున్నారు మమ్మీ. ఇప్పుడు దాన్ని వేసేయాలి. 200 వచ్చింది. అచ్చు మళ్ళీ యాడ్ చేసాక 250 వచ్చేసింది ఫ్రెండ్స్.
250 కన్నా ఎక్కువ అవుతుంది కానీ 250 కన్నా తక్కువ అయితే పెట్టం అదనమాట. అట్లన్నీ ఒక్కొక్క ప్యాకెట్లో 250 గ్రామ్స్ వేసేసి వేయి చేస్తుని పెట్టుకోవాలి. అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాక తర్వాత మనం ఇప్పుడు ప్యాకింగ్కి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ మిషన్ హీట్ అయ్యాక అందరం మనం ప్యాకెట్ పెట్టి దాని మీద ప్రెస్ చేస్తే చాలు సీల్ అయిపోతుంది. సో హీట్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని సీల్ చేయాలి, లేకపోతే అదంతా పైన అంతా ఊడిపోతుంది, సో వేస్ట్ అయిపోతుంది. సో అట్లా పర్ఫెక్ట్గా సీల్ చేయాలన్నమాట. అంతే, ప్రతి ప్యాకెట్ని తీసుకెళ్ళి గ్యాప్లో పెట్టేసి మనం నొక్కితే చాలు కరెక్ట్గా సీల్ అయిపోతుంది అందులో. అండ్ మీకు ఇలాంటి పికిల్స్ ఏమన్నా కావాలంటే డెఫినెట్గా మాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తాము. అంటే అది ప్రైస్ని బట్టి ఉంటుంది. అప్పుడు యాజ్ యూజువల్ ప్రైస్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చేస్తాము. నాన్ వెజ్ అంటే మోస్ట్లీ చికెన్ అండ్ మటన్, ఫిష్ అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ. సో అవి నాన్ వెజ్. ఇంకా వెజ్లో అంటే ఏది కావాలంటే అది మీ ఇష్టం. విత్ పికిల్ ఎవరికైనా కావాలంటే చాలా హై క్వాలిటీలో సూపర్గా చేసి పెట్టడానికి మేము రెడీ. అండ్ యోర్ ఆర్డర్స్ మీకు కావాలంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు మనం సీల్ చేశాక మన బ్రాండ్ లేబుల్ని స్టిక్ చేస్తున్నాం అనమాట. ఆ లోగో చేసింది నేనే. ఈ వీడియో ఎలా అనిపించిందో, ఈ మేకింగ్ ప్రాసెస్ డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇట్లా మీకు పికిల్స్ ఏమన్నా కావాలంటే డెఫినెట్గా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి. అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇంత బల్క్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి సో థ్యాంక్స్. అండ్ ఇంట్లోనే ఇంకా బిజినెస్ డెవలప్ అయ్యి ఇలా ప్యాకెట్స్లో కానీ ఇంకా కంటైనర్స్లోకి చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో అండ్ డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.